గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ గమ్యాన్ని చేరుకోవడానికి వైతరిణి నదిని దాటాలి. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరిణి నదిలోకి తోసేస్తారు. ఇందులో మానవ విసర్జన, చనిపోయిన కీటకాలు, పాములు, మాంసం, అగ్నిజ్వాలలు వంటివి ఉంటాయి. ఇతరుల ఆస్తిని ఆక్రమించే వారి ఆత్మను బంధించి అతను అపస్మారక స్థితికి వచ్చే వరకు ఈ తామిశ్రమ నరకంలో కొడతారు. స్వార్థంతో జీవించే వారిని అందతమిశ్ర నరకానికి తీసుకెళ్తారు. రత్నాలు, లోహాలు దొంగిలించే వారిని తప్తమూర్తి నరకంలోని అగ్నిలో ఉంచుతారు. రక్తం, మానవ, జంతు విసర్జనలతో కూడిన బావిలాంటి పుయోదక నరకంలో పెళ్లి కాకుండానే శారీరక సంబంధాలు పెట్టుకుని ద్రోహం చేసే వాళ్లను శిక్షిస్తారు. తమ స్వార్థం కోసం జంతువులను హింసించి చంపేవారిని ఈ కుంభీపాకం నరకంలో సలసల మరుగుతున్న వేడి నూనెలో వేసి హింసిస్తారు. మద్యం సేవించే బ్రాహ్మణులను విల్పక నరకంలోని అగ్నిలో ఉంచుతారు. అబద్ధాలు చెప్పేవారిని ఈ అవిసి నరకానికి పంపుతారు. ఇతరులతో శారీరక సంబంధాలు, బలవంతంగా అత్యాచారం చేసేవారిని ఈ లాలాభక్షం నరకానికి పంపుతారు. బాధ్యతారాహిత్యంగా ఉండి కర్తవ్యాన్ని విస్మరించే వారిని అసితపత్రం నరకానికి తీసుకెళ్తారు. పెద్దలను గౌరవించని వారిని కాలసూత్ర నరకంలో అత్యంత వేడి ప్రదేశంలో నిలబెట్టి హింసిస్తారు. రక్తంతో, పదునైన ముళ్లతో నిండి ఉండే మహావీచి నరకంలో గోమాతను చంపేవారిని కఠినంగా శిక్షిస్తారు. అపరిచిత వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకున్న మహిళలను శాల్మలి నరకంలో మండుతున్న ముళ్లలోకి తోసివేస్తారు. ప్రకృతిని ధ్వంసం చేసి చెట్లను నరికిన వారిని వజ్రకుతార నరకానికి తీసుకెళ్తారు. తేళ్లతో నిండి ఉండే దుర్ధర నరకంలో వడ్డీ వ్యాపారాలు చేసి నిస్సహాయుల నుంచి అక్రమ వడ్డీ వసూలు చేసిన వారిని శిక్షిస్తారు. తల్లిదండ్రులను, తోబుట్టువులను వేధించే వ్యక్తులు వచ్చే జన్మను అస్సలు పొందలేరు. వారు గర్భంలోనే చనిపోతారని గరుడ పురాణంలో వివరించబడింది.